వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం ఓవైపు అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే వైఎస్ఆర్సీపీ దూసుకుపోతోంది. పెద్ద ఎత్తున పార్టీలో మైనార్టీలు కూడా చేరుతున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో క్వశ్చన్లోనే గలాట్లు వేసుకుంటారంటే ఎందుకు ఎన్ని పార్టీలు అయ్యాయి? ఒక తండ్రికి 3 బిడ్డలు ఉంటే ఆస్తుల కాడ గలాట అవుతుంటుంది. తండ్రి ఇంకొనికి సజెస్ట్ చేస్తారు. కరెక్టా కాదా? అది ఈ పరిస్థితి 10 మంది పార్టీలు ఆ పక్క 100% ఒకరికొకరు కావు. ఓలోలో ఒకడొకరు పొడుచుకుంటానే ఉంటారు. దాన్ని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే పార్టీ, ఒకే లీడరు, ప్రజలందరూ ఒకరుగానే ఉండి దేవుడి ఆశీర్వాదంతో, అల్లా ఆశీర్వాదంతో, భగవంతుడి ఆశీర్వాదంతో ఈరోజు జగనన్నకి ప్రజలు అండగా ఉండి మేము ఉన్నామని ముందుకు వచ్చినారు. వాళ్ళు కొట్టుకుంటారు. వాళ్ళ మెంటాలిటీ మనం స్టేజ్ మీద మనం చూసాం. మోడీ గారికి బొకే ఇచ్చేదానికి కూడా పాపం ఆయనకి చూశారు కదా ఎంతసేపు జరిగింది. మోడీ గారు ఏం మాట్లాడినారో కూడా తెలిసింది. 3 దొంగలు ఒకటి దగ్గర చేరినట్టుగా మోడీ గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళు 3 ఈ రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి చేస్తామనుకునే ఉద్దేశంతో వచ్చారు. ఏం చేశారని మీరు ముందే చెప్పాలి. 5 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఏం చేశారు? కాబట్టి వాళ్ళు అడిగే అర్హత కూడా వాళ్ళకి లేదు. ముస్లిం సోదరులు అయితే ఈ రాష్ట్ర చరిత్రలో, ఈ దేశ చరిత్రలో, ప్రపంచంలో కనీసం దుబాయ్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, అదేవిధంగా కోవిడ్ కావచ్చు, పాత బస్తీ కావచ్చు, ఎక్కడ కూడా బీరువా మంచం టీవీ ఎక్కడ ఒక శ్రీకాళహస్తిలోనే జగనన్న మామగారు సాయంగా ఇస్తున్నాం. ముస్లిం సోదరులు లాస్ట్ టైం కరోనా టైంలో రంజాన్ వచ్చింది. ఆ టైంలో బయట కూడా రాలేకపోతున్నారు. ఆ రోజు అందరికి ఇంటింటికి కేజీ చికెను, అందరికి కూడా శారీ, బాస్మతి రైస్ అన్నీ కూడా పంపించాం. ఆ రోజు నాయకులు ఇక్కడే నాయకులు అవుపోళ్ళు ఎక్కడ కూడా ఇప్పుడు అడిగే అర్హత వాళ్ళకి లేదు. ఓటు అడిగారు. కష్టాల్లో ఉండే పార్టీ, ఎందుకంటే కష్టంలో ఎవరున్నా ప్రజలు కష్టాలను కనుక్కున్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ. పేదలు కడుపు నిండా తినాలని ఆలోచించే పార్టీ వైఎస్ఆర్ పార్టీ. అందుకని ఈరోజు మేము కరోనాలో సహాయం చేసి ఇప్పుడు కూడా ఓటు అడిగే అర్హత ఒక వైఎస్ఆర్ పార్టీకే ఉంది. కాబట్టి ప్రజలను వదిలేసిన పార్టీ కనీసం ఖర్జూర పండు అమ్మే సంవత్సరానికి ఒకసారి వస్తారు. వీళ్ళైతే 4 సంవత్సరాలకు వచ్చారు. ఈ ఖర్జూర పండు అమ్మే బొజ్జల ఫ్యామిలీ ఇప్పుడు వచ్చేసి మాకు ఓటేయండి అంటారు. నువ్వు బతుకున్నప్పుడు, మీ నాయన బతుకున్నప్పుడే మీ నాయన పోస్ట్ పెరికేషన్లు నీ వల్ల పెరిగేశారు. ఎర్రసందనం స్మగ్లర్ అని చెప్పేసి 16 మంది ఇసుకలో చంపేసినారని, ఎర్రసందనంలో వచ్చేసి అడవిలో కాల్పులు చేశారని మీ నాయన్ని చంద్రబాబు నాయుడు పిలిచి నీ కొడుకు వల్ల నాకు తట్టుకోలేకపోతుంది తీసేశారు. మళ్ళీ ఇప్పుడు ఎర్రసందనం ఎర్రప్పనికి వచ్చారు. ఎందుకంటే మనందరూ సినిమాలు చూస్తారు, పుష్ప 1, పుష్ప 2 అని. పుష్ప 3 బొజ్జల ఫ్యామిలీ గురించి తీయాలి. ఎందుకంటే ఈరోజు ప్రశాంతంగా ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. ఆయన నిద్ర హ్యాపీగా ఉంది. వీళ్ళు వస్తున్నారంటే ఎర్రసంద స్మగ్లర్ ఏమవుతుందో మనకు తెలుసు. కాబట్టి కాళహస్తిలో కొన్ని వందల మంది, ఈరోజు దాదాపు 300 మంది పైగా ఈరోజు వచ్చి పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. ముస్లిం సోదరులు అందరూ కూడా, ఎందుకంటే మేము జగన్మోహన్ రెడ్డి మాకు ఏం కావాలనో కూడా ఇస్తూ ఉన్నారు. అందులో బీజేపీ టైప్ అయింది. వాళ్ళు ఏం చేస్తారో దేశాన్ని మనందరం కూడా చూసాం. అందులో చంద్రబాబు నాయుడు మాటలు ఎలా ఉంటాయని కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనం మరి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు అసలు పార్టీ అతనిది యూత్ పార్టీ, అది చంద్రబాబు నాయుడు. అతను లైఫ్ అంతా కూడా సినీ ఫీల్డ్లో యాక్షన్ చేస్తుంటారు కదా. డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ చంద్రబాబు నాయుడు. సినిమాకి డైరెక్టర్ డబ్బులు పెడతారు. ఇంకా ప్రొడ్యూసర్, వీళ్ళిద్దరు కలుసుకొని సినిమా తీసి, డైరెక్టర్ ప్రొడ్యూసర్ కలుసుకొని ఒక సినిమా తీస్తారు. ఎందుకంటే డబ్బులు పెట్టేది చంద్రబాబు నాయుడు కాబట్టి. ఈరోజు తెల్లారులేసి ఈరోజు మేకప్ వేసుకుని పోయి పలానా సభలో అరిసేసిరా అంటే అరిచేసి వస్తాడు. పలానా సభలో కింద కూర్చొని భోంచేయంటే కింద కూర్చొని భోంచేస్తాడు. సినిమా తీస్తే కనీసం పాపానికి ఒక 20 కోట్లు 30 కోట్లు వస్తుంది. కానీ తెలుగుదేశం అనే సినిమాని నడిపించేదానికి, తెలుగుదేశం అనే సినిమాని ముందుకు తీసుకోమని 1000 కోట్లు ఈ బడ్జెట్. చూశారు కదా, ఒక సినిమా తీయాలంటే కనీసం మనకు 2 సినిమాలు తీసే సంవత్సరానికి అవుతుంది. ఆయన నిత్యం జీవితంలో సంపాదించినంత డబ్బు 1000 కోట్లు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కనీసం 4 సీట్లు మాత్రం అతను రాసుకున్నది. ఆ రోజు లవ్ లెటర్ రాశాడు పక్కనే మనోహర్. వాళ్ళ బతుకు 4 కదవన్నీ చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. నీకెందుకే ఆ పార్టీ? అదొక పార్టీ. దానికి ఒక పెద్ద లారీ ఒకటి తీసుకొని వచ్చాడు. ఏది కుక్కలు ఎత్తుకొని పోయే లారీ ఒకటి వస్తుంది తెలుసు కదా. పాత రోజుల్లో పిచ్చి కుక్కలు ఎత్తుకొని పోయే లారీ ఒకటి వస్తుంది. ఆ లారీలు వేసుకొని దానికి ఒక ఎంతమంది వారాహని పేరు, అమ్మవారి పేరు, దానికి సెక్యూరిటీ ఒకడు 6 అడుగులు 7 అడుగులు ఉన్నారు. వాళ్ళు ఒక 25 మంది.
కనీసం నీ బతుకు సెక్యూరిటీకి నీ పక్కన పెట్టుకుని సీట్లు కూడా రాలేదు నీకు. నీ సెక్యూరిటీ ఒక 25 మంది ఉన్నారు, 25-26 మంది ఉన్నారు కలిపితే, అంతమంది సీట్లు కూడా తెచ్చుకోలేకపోయినారు. నీకు ఇచ్చింది 4 సీట్లు. నీకెందుకయ్యా అరుపులు ఎందుకు? ఒక్క సీట్ అన్నాడు. కనీసం చంద్రబాబు నాయుడు ఈ జెండా ఆయన, ఆ జెండా లవ్, ఇద్దరు జ్యూస్ తాగుతుంటారు లవర్స్, ఇద్దరు ఈ స్ట్రా వేసుకుని ఈ పక్క ఒకడు ఆ పక్క ఒకడు, వీళ్ళు ఇద్దరు చూసిన స్ట్రా తాగినట్టుగా ఈ జెండా ఆయన ఊసినాడు, ఆయన జెండా ఈయన ఊసాడు. వీళ్ళిద్దరు మోస్తూ ఉంటే కార్యకర్తలు అనుకుంటున్నారు. వీళ్ళకి సిగ్గు లేదు, ఏమీ లేదు చూడయ్యా. కనీసం ప్రజలు కూడా నవ్వుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఒకటే అడుగుతున్నాడు, నేను మంచి చేసి నాకు ఓటేమని. మీరేమడుగుతారు చెప్పండి? మీరు ముగ్గురు ఏమంటున్నారు? బీజేపీ ఏమంటున్నారు, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్, వీళ్ళంతా ఏమడుగుతారో చెప్పండి. మమ్మల్ని చూసి ఇలా జగన్మోహన్ రెడ్డి అట్ట ఏం చేశాడు చెప్పండి రాష్ట్రానికి? అందరూ బాగానే ఉన్నాం. నాడు నేడు స్కూల్ పిల్లలు అందరూ ఈరోజు హ్యాపీగా ఉన్నారు. అభివృద్ధి, ఇంతకన్నా అభివృద్ధి ఏం కావాలయ్యా? హాస్పిటల్ కట్టించాడయా, ఇంతకన్నా పోర్ట్లు కట్టించాడయా, ఇండస్ట్రీస్ వచ్చినాయా, ఇంతకన్నా పిల్లల చదువులంతా కూడా ఫారిన్ పంపించే అవకాశం వచ్చిందా? ఇంతకన్నా చేసే దేవుళ్ళు లాంటి మనిషి ఎవరున్నారు? కాబట్టి అన్ని కులాలు అన్ని మతాలు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలి. కాబట్టి శ్రీకాళహస్తిలో వాళ్ళకి డిపాజిట్ రాదు, ఏదో అంటారు చూడు, సినిమాలో చెప్పారు, అరే నాయన నువ్వు 100 మార్కులు వచ్చినాయి, ఆ పక్క 0, ఎంపీటీసీలు మాయి, జెడ్పీటీసీలు మాయి, పంచాయతీలు మాయి, అన్ని నెంబర్లు మాయి, దాంట్లో ఒక 5-6 మంది తీసుకొని పోతారు. ఇప్పుడు 0 వచ్చినాడు, ఆ పక్కన 1 నేను, ఆ 1 నేను, అది ఇప్పుడు ఒక 4-5 తీసుకున్నంత మాత్రం అది అదే వాపు బలుపులో బలిస్తే అవుతుంది. అది పోయేళ్ళు తెలుగుదేశం నుంచి వచ్చారు, పార్టీలో తీసుకొని కొందరు వెళ్తున్నారు, అది సహజం. దానికే మనం అనుకుంటేట ప్రజలు బాగు, ప్రజలు ఉండేది పార్టీ, ప్రజాప్రాజీ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్ముకున్నారు. అందరూ కూడా ఈరోజు హ్యాపీగా ఉన్నారు. 175-170 జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ నిలబడ్డారు. 175 ఎలక్షన్లో ఆయనే ఎమ్మెల్యే క్యాండిడేట్, మేం కాదు. ఆయన చూసి ఓటేస్తారని తెలియజేస్తూ జై జగన్ అన్న, జై జై కష్టకాలంలో పేదల పక్షాన్ని నిలబడినటువంటి వైఎస్ఆర్సీపీకే ప్రజల వద్ద నుంచి ఓట్లు అడిగే హక్కు ఉందంటున్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. ప్రధానంగా క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. శ్రీకాళహస్తి ప్రజలంతా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నట్లుగా 175 స్థానాలకు 170 స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిచి తీరుతామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, శ్రీకాళహస్తి నుంచి.